మహేశ్వర స్వామి దేవస్థానానికి విశిష్టమైన చరిత్ర ఉంది. దేవస్థాన ప్రాంగణంలో వెంకటగిరి రాజుల హయంలో కోనేరు నిర్మాణం జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆ కోనేరును వినియోగించేవారు. కాలక్రమేణా ఈ కోనేరు వినియోగించుకోవడంతో వ్యర్థాలతో నిండిపోయింది. ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే కూటమి నాయకులు దాతల సహకారంతో ఎన్నో ఏళ్లుగా పాడుబడిన కోనేరును శుభ్రపరిచి రేపు జరగనున్న తెప్పోత్సవానికి అంగరంగ వైభవంగా సిద్ధం చేశామని ఈవో నర్ర నారాయణరెడ్డి చెప్పారు. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ నిర్మా మహేశ్వర దేవస్థానంలో తెప్పోత్సవం సుదీర్ఘకాలం తర్వాత నిర్వహించడంతో పట్టణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అట్లాగే వాళ్ళ తనయుడు విఘ్నేష్ రెడ్డి కూడా అమెరికాలో నుంచి కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు. అంకుల్ ఎలా ఉంది, ఎలా పూర్తయింది, త్వరగా పూర్తి చేస్తున్నారా, తెప్పోత్సవం కార్యక్రమం పూర్తి చేస్తున్నారా త్వరగా అనేసి కూడా అతను కూడా ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. మరి అందరి భక్తుల ఆకాంక్ష నెరవేరింది. ఈరోజు నిరుపయోగంగా ఉండి అన్ని మలినాలతో నిక్షిప్తమైనటువంటి కోనేరుని చాలా అతి సుందరంగా తీర్చిదిద్దాం. దాదాపు 1 నెల రోజుల నుంచి బాగా శ్రద్ధ వహించి చాలా కష్టపడి ఈ యొక్క కోనేరుని తీర్చిదిద్దామని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇది చరిత్రలో నిలబడిపోతుంది. ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రజల హృదయాల్లో కూడా నిలబడిపోయేటువంటి దిశలో నడిచాం. అతి కష్టం మీద దీన్ని మంచిగా తీర్చిదిద్దగలిగాం. దీని వెనుక ఉభయదాతలు గురుపూడి భాస్కర్ అండ్ బ్రదర్స్, అలాగే పేర్ల వెంకట శ్రీనివాసరావు అండ్ బ్రదర్స్ వారు కూడా ముందుకొచ్చారు. వాళ్ళు కొన్ని లక్షలను వెచ్చించారు. మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసేలా దశలో వాళ్ళు కూడా సహకరించారని ఈ యొక్క సందర్భంలో తెలియజేస్తూ, రేపటి రోజున జరిగేటువంటి 13వ తేదీ రాత్రి 9 గంటలకి తెప్పోత్సవ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేయాలి. పొదిలిపట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. తెప్పోత్సవ కార్యక్రమాన్ని చూద్దాము. ఈ యొక్క కోనేరు ఎంతవరకు తయారైంది, ఎంతవరకు పూర్తి చేశారనేసి మహిళమ్మ తల్లులు డైలీ వచ్చి వీక్షిస్తూ ఉంటారు. ప్రజలందరూ అన్నతమ్ములు కూడా అందరూ వచ్చి వీక్షిస్తూ ఉంటారు. అందరూ హృదయాలు సంతోషపడేలా ఈరోజు తయారైంది. అతి సుందరంగా తయారు చేశాం. రేపటి రోజున ఈ 13వ తారీఖు రాత్రి తెప్పోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నడిపిస్తామని కూడా తెలియజేసుకుంటూ, అందరి సహకారం మాకు అందిస్తున్నారని కూడా తెలియజేసుకుంటూ, మళ్ళా మా శాసనసభ్యులు గారిని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ నారాయణ రెడ్డి గారిని ఈ అవకాశాన్ని ఇచ్చేటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ